హలో దోస్తులు, మీకోసం అయితే మంచి టాపిక్తో వచ్చా. ఇప్పుడు ఏంటంటే ఈ వీడియోలో మొత్తం మంచి టాపిక్ చెప్పుకోవడానికి వచ్చా. యాక్చువల్గా ఇంటర్ వాళ్ళు ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, మొన్న పాస్అవుట్ రీసెంట్గా పాస్అవుట్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, 24 పాస్అవుట్స్ వాళ్ళ కోసం ఉన్నది ఈ వీడియో అనమాట. వాళ్ళకైతే చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. ఎందుకంటే చాలామంది ఐసెట్లో ఫెయిల్ అయ్యి, కొంతమంది ఇంటర్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే కొంతమంది ఐసెట్లో రాని వాళ్ళు ఉంటారు. అలా కూడా మళ్ళీ నెక్స్ట్ థింగ్ ఏంటంటే జేఈఈ మెయిన్స్ కూడా ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం అన్నమాట ఈ వీడియో. వాళ్ళు అలాంటి ఫెయిల్ అయ్యారని ఇప్పుడు అనేది మనం నెగిటివ్గా ఫీల్ అవ్వని అస్సలు అవ్వద్దు. ఏమనేది మనం బ్యాడ్గా ఫీల్ అవ్వద్దు. ఈ సిచ్యువేషన్ ఏంట్రా, లైఫ్ ఏంట్రా, ఇలాంటి లైఫ్ ఎందుకు ఉండరా, అవసరమా, అంటే సూసైడ్ చేసుకుందామా, అలాంటి థింగ్స్ అని అసలు మర్చిపోండి లైఫ్లో. అలాంటి అసలు అది కెరీరే కాదు, అది ఫెయిల్ అయినా మీకు ఏం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే చెప్పినా మీరు ఒక ఇంటర్ జస్ట్ పాస్ అయితే చాలు. ఇంటర్లో ఫెయిల్ అయ్యారు అనుకో మళ్ళీ రాసుకోవచ్చు, కానీ లైఫ్ పోతే లైఫ్ రాదనమాట. లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ నువ్వు ఒకవేళ చనిపోయినావు అనుకో, నువ్వు ఏం సాధించినట్టు కాదు. కాబట్టి లైఫ్లో ఎప్పుడైనా బతికి సాధించుదాం, మనం అనేది పోరాడదాం, మన చేతనైనంత మనం పోరాడదాం. అంతేగాని మనం ఎవరో అన్నారని వీళ్ళు తిట్టిరు అనేది అసలు మీరు అన్ని మాటలు మర్చిపోండి. నేను చెప్పేది మాత్రం పక్కైనండి. మీకు అనేది ఫ్యూచర్ అనేది బాగుంటుంది. నిజంగా ఇది మాత్రం, ఎందుకంటే నేను కూడా అలానే ఫేస్ చేశా. నేను కూడా ఇంటర్లో పాస్ అయ్యా, బట్ ఐసెట్లో ఫెయిల్ అయ్యాను. నేను కూడా లైఫ్లో అలానే ఫీల్ అయ్యా. ఎందుకు బతకడం అనేది, చనిపోతే బాగుండాను, అలాంటి థాట్స్ అనేది ఎవరికైనా వస్తాయి. నాకే కాదు, ఎవరికైనా వస్తాయి. ఎందుకంటే అలాంటి టైంలో బీటెక్కి వెళ్ళాలా, బీటెక్కి వెళ్తే బాగుండని మనకు కూడా అనిపిస్తుంది, అందరికీ అనిపిస్తుంది. కాబట్టి బీటెక్కి వెళ్ళలేకపోతున్నామని ఒక నెగిటివ్ థాట్తో వచ్చేసి మనం ఎందుకు ఉండడం, ఇక వేస్ట్ ఇన్ని రోజులు చదివినాం కానీ ఫెయిల్ అయిన ఒక పేరెంట్స్ కూడా, కొంతమంది పేరెంట్స్ కానీ బయట రిలేటివ్స్ కానీ ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళు అనడం వల్ల మనకి ఇంకా మైండ్ అనేది ప్రెజర్ అయ్యి కొంచెం బ్యాడ్గా థింక్ చేస్తాను అనమాట. అలా థింక్ చేయొద్దని చెప్తున్నా. వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ వీడియో అయితే తీస్తున్నా. వాళ్ళు ఈ వీడియో చూసి అయితే మన వీడియో వాళ్ళకి నచ్చుతుంది అనుకుంటున్నా, వాళ్ళకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నా. దానివల్ల వాళ్ళు చాలా చేంజ్ అవుతారని నేను అనుకుంటున్నా. అయితే అదేంటంటే నెక్స్ట్ థింగ్ ఏంటంటే, వాళ్ళు అలా ఫెయిల్ అయ్యారని అసలు అనుకోకండి. ఎందుకంటే కెరియర్లో ఫర్ ఎగ్జాంపుల్గా 15 ఇయర్స్ చదివిన వాళ్ళు ఉంటారు. డిగ్రీ 15 ఇయర్స్ అవుతుంది, బీటెక్ అయితే 16 ఇయర్స్ అవుతుంది కదా. 16 ఇయర్స్ చదివి అక్కడ దానికి వచ్చినాక ఇక్కడ మన జాబ్స్ ఎవరు చూడడు. 10th ఇంటర్ పాస్ అయినావా, నువ్వు ఎంసెట్ పాస్ అయినావా అని అవేం చూడరు. ఎందుకంటే ఇక్కడ కావాల్సిన స్కిల్స్ కావాలి. మీరు అక్కడ ఫెయిల్ అయ్యారు అని నాకు జాబ్ లేదు అని, అసలు నాకు ఫ్యూచర్ లేదు, ఎడ్యుకేషన్ లేదు, నాకు చదివే రాదు అని అసలు అలాంటి మాటలన్నీ అలాంటి బ్రెయిన్లోంచి తీసేయండి. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో కావాల్సిన నాలెడ్జ్, అంతేగాని ఎడ్యుకేషన్లో మీకు సబ్జెక్టులలో ఫెయిల్ అయినావు, లేకపోతే నాకు ఎంసెట్లో రాలేదు, లేకపోతే జేఎమ్స్ రాలేదు, రాలేదు అని అలా మైండ్ నుంచి తీసేయండి. అది కాకపోతే మీరు మనీ పెట్టైనా మంచి యూనివర్సిటీలో వేయండి, జాబ్ అనేది పక్క వస్తుంది. మంచి యూనివర్సిటీ కాకపోతే మీకు దగ్గర మనీ లేకపోతే చిన్నపాటి యూనివర్సిటీలో చిన్నపాటి కాలేజీలు ఉంటాయి. మన ఏడ చదివినా చదవగలుగుతామని అందరికీ తెలుసు. మన ఇంట్లో మమ్మీ వాళ్ళు అంటారు, చదివేటోడు ఎక్కడైనా చదువుతారు అంటారు. సో అలానే మనం కూడా ఎంతో అంతలో మన ఉన్నంత స్థాయిలో మన కాలేజీలో వేసుకొని చదివి, దాని తర్వాత మనం ఏం నేర్చుకోవాలి, స్కిల్స్ అనేది, జాబ్కి ఏం స్కిల్స్ కావాలి, అవి మాత్రం కష్టపడాలి. అక్కడ మాత్రం నువ్వు చాలా కష్టపడాలి. యాక్చువల్గా నువ్వు పోయి మంచి టాప్ కాలేజ్ అవుతా నేను అనేది జాబ్ వస్తుందని చెప్పలేను. బట్ మన దగ్గర ఉన్న స్కిల్స్ బట్టి, మన దగ్గర ఉన్న నాలెడ్జ్ బట్టి, మన దగ్గర ఉన్న కాన్ఫిడెన్స్ నేను చేయగలుగుతాను పట్టుదల ఉన్న వాళ్ళకైతే జాబ్ అనేది ఎక్కడున్నా వస్తుంది. ఇది మాత్రం గ్యారంటీ. నేను చదవకుండా రావాలంటే దేవుని మొక్కుతో మాత్రం రాదు. ఇది మాత్రం హార్డ్ వర్క్ అనేది పక్కా చేయాలి. జాబ్ వచ్చినా కూడా హార్డ్ వర్క్ చేయాలి. జీవితంలో హార్డ్ వర్క్ లేకుండా ₹1 అయితే మనకైతే ఎవడు ఇయ్యడు. ఇది మాత్రం గ్యారంటీ. నాకైతే బాగా తెలిసింది ఏంటంటే, జీవితంలో మనం చిన్నప్పటి నుంచి మనం చనిపోయే వరకు ఏదో ఒక విధంగా అయితే కష్టపడాలి. కష్టపడింది అయితే మనం పైకైతే ఎదగమన్నమాట. డబ్బులు కూడా ₹1 కూడా ఎవరు ఇయ్యరు అన్నమాట. అదైతే బాగా గుర్తుపెట్టుకోండి మైండ్లో. మీరు అనుకోవచ్చు, అరే ఇంటర్ అయిపోయింది అమ్మయ్య, బీటెక్ అయిపోయింది అమ్మయ్య అని అలా రిలాక్స్ అవ్వడం కష్టం. మన లైఫ్లో రిలాక్స్ అనేది ఉండదు. ఎందుకంటే ఆఖరికి మన అన్నం కూడా అరగాలంటే కొంచెం దానికి కూడా ఎనర్జీ కావాలి. అది కూడా ఎనర్జీతో పోరాడుతుందంటే మన యాక్చువల్గా లైఫ్లో కూడా ఇంకెంతకంటే బాగా కష్టపడాలి. నువ్వు అన్నం తిన్నదే అరగాలంటే దానికంటూ ఒక ఎనర్జీ కావాలి. కాబట్టి ఎనర్జీ కావాలంటే ఏంది, లోపడున్న డైజెస్ట్ సిస్టమ్ అనేది వర్క్ చేయాలి. వర్క్ చేస్తేనే కదా నువ్వు నడిచేది. కాబట్టి లైఫ్లో కూడా అంతే. నువ్వు ఎప్పుడైతే పని చేస్తావో అప్పుడు ఆటోమేటిక్ డైజెస్ట్ సిస్టమ్ కూడా అరుగుతుంది. ఆటోమేటిక్ లైఫ్లో నువ్వు ఏమనుకుంటున్నావు అవి అనేది రీచ్ అవుతావు. కాబట్టి లైఫ్లో ఎప్పుడైనా మీరు అవి ఫెయిల్ అయినా రీచ్ అలాంటివి అనేది మైండ్లోంచి తీయండి. మీరు పక్కా మీరు ఏంటంటే అది కాకపోయినా అది కాకపోయినా ఇంకో దాంట్లోకైనా వెళ్ళిపోవచ్చు, మళ్ళీ అయినా రాసుకోవచ్చు. మళ్ళీ కష్టపడండి, మీకు ఒక ఎక్స్పీరియన్స్ అవుతుంది. లైఫ్లో నీకు వాల్యూ తెలుస్తే అసలు ఎలా చదువుతావు బాగుంటుంది. ఒక వేలో ఉన్నది నువ్వు వెళ్తావు. ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ప్రాబ్లమ్స్ లేకుండా వెళ్ళామనుకో లైఫ్లో చాలా ఇబ్బంది పడతాం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్గా నేనే ఉన్నా, నా ఎగ్జాంపుల్ చెప్తా. నేను రీసెంట్గా ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నా.
ఆ కంపెనీలో ఏమైందంటే ఇంతకుముందు నాకు 5 months 6 months దాకా ప్రాజెక్ట్ అనేది ఎంత ఈజీగా ఉందంటే డెడ్ ఈజీగా ఉంది. నేను వర్క్ చేయకపోయేది, జస్ట్ 1 hour వర్క్ చేస్తే మిగతా అంతా ఎంజాయ్ చేసేది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ మారినా ఆ ప్రాజెక్ట్లో ఎలా ఉంటుందంటే ఫుల్ ప్రెజర్ ఉంటుంది. వర్క్ 9.5 hours చేయాలి, చేస్తూ పాటు ఇంటికి వచ్చి కూడా చేయాల్సి వచ్చేది. నేను రూమ్కి వచ్చి కూడా నైట్ పడుకోకుండా 2-3 days అలా చేశాను అనమాట. అలా చేయడం వల్ల ఇప్పుడు నాకు ప్రెజర్ తెలిసి నాకు ఏమనిపించింది తెలుసా, అరే ఈ జాబ్ కాదు ఇంకో మంచి జాబ్ కొట్టాలి అనే అప్పుడు మైండ్లో థాట్ అయింది. అప్పుడు థాట్ అయ్యి నేను డైలీ యాక్చువల్గా నైట్ వచ్చి 1కి వచ్చి పడుకుంటే డైలీ 7 కల్లా లేచి నాదేందో నేను చదువుకొని డైలీ మళ్ళీ ఏమైనా ఇంటర్వ్యూస్ ఉంటే అటెండ్ అయ్యి నెక్స్ట్ మళ్ళీ ఆఫీస్కి పోయేదనమాట. అంటే నేను అనేది జస్ట్ ఒక కొద్ది రోజులు ఇలా తీసుకున్నా, తర్వాతకి నా ఫ్యూచర్ అనేది కొంచెం మంచిగా ఉంటుంది అని ఆలోచించి నేను ఇంకో జాబ్ కోసం ట్రై చేస్తున్నా. ఇప్పుడు జాబ్ కోసం అయితే ప్రాసెసింగ్ జరుగుతుందని నెక్స్ట్ ఇంతకుముందు వీడియోలో చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా ఈ వీడియోలో. అది ఇప్పుడు మొన్న డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేసిన, నెక్స్ట్ ఇంకొచ్చే ఆఫర్ లెటర్ కోసం వెయిటింగ్ అనమాట. నెక్స్ట్ జాబ్ రాని ఆ జాబ్ ఏ కంపెనీలో వచ్చింది మొత్తం ఇన్ డీటెయిల్గానే చెప్తాను అనమాట. అది ఆ వీడియో కోసం అయితే మీరు వెయిట్ చేయండి. నేను ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. మీరు మాత్రం అసలు అలాంటి ఫెయిల్ అయినా అసలు ఫీల్ అవ్వకండి. ఎందుకంటే లైఫ్ అనేది ఎడ్యుకేషన్తో కాదు, కావాల్సిన స్కిల్స్ అనేది కావాలి జాబ్లో. ఇదే కాదు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలన్నా నువ్వు ఇంటర్ ఫెయిల్ అయినా నేను 10th ఫెయిల్ అయినా అనుకుంటే మాత్రం కష్టం. అలాంటివి అయినా మైండ్లోంచి తీయండి. మీరు దానివల్ల మీకు ఏంటంటే ఒక ప్రాబ్లం వచ్చింది కూడా నెక్స్ట్ టైం ఇంకా ఇలాంటి తప్పులు చేయొద్దని మీకు అనిపిస్తుంది. దానివల్ల మీరు చేంజ్ అవుతారు, పక్కా చేంజ్ అయ్యి. నేను కూడా డిగ్రీలో బొచ్చటి సెమ్ములు ఫెయిల్ అయినా మళ్ళీ రాసా, కిందికో మీదకో పడి అనేది లైఫ్ కానీ ముందుకైతే తెచ్చుకున్నా. లాస్ట్కి అయితే డిగ్రీ అయితే 3 yearsలో నేను అయితే కంప్లీట్ చేసా. అలానే మీరు కూడా కంప్లీట్ చేస్తారు పక్కా. మీరు కూడా అలాంటివి ఫేస్ చేసుకోవాలి. కానీ ఒకటి నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీరు డిగ్రీ ఎడ్యుకేషన్ లైఫ్లో ఉన్నప్పుడు వేరే కల్చర్ యాక్టివిటీస్ కానీ బ్యాడ్ కల్చర్ యాక్టివిటీస్కి అయితే పోకండి. దానివల్ల ఏంటంటే మీకు ఎడ్యుకేషన్ ప్రాబ్లం ఫేస్ చేస్తారు. అదొక్కటి మాత్రం మెయిన్ థింగ్. ఇట్లా లవ్లు కానీ అవన్నీ పెట్టుకుంటే కొంచెం కష్టం. పెట్టుకోరు బట్ కానీ మరీ ఎక్కువ లోవర్గా వెళ్ళకండి, మరీ ఇన్డెప్త్గా వెళ్ళకండి. ఏమున్నా జస్ట్ మాట్లాడండి, జస్ట్ ఉండండి, అంతేగాని ఇన్డెప్త్గా వెళ్ళకండి. దానివల్ల మీకు అనేది ఎడ్యుకేషన్ ఎఫెక్ట్ పడుతుంది. దానివల్ల పేరెంట్స్ కూడా మళ్ళీ ప్రాబ్లం ఫేస్ చేస్తారు ఇంకేమైనా అయినా అనుకో. దానివల్ల అదొక్కటి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అవి కాకుండా మిగతా అంతా ఎడ్యుకేషన్ అయితే కరెక్ట్ ఉంచుకొని మీరైతే లైఫ్లో పక్కా సక్సెస్ అవుతారు. నేను మీకు గ్యారంటీ చెప్తున్నా 100-200% మీరు అందరూ సక్సెస్ అవుతారని అనుకుంటున్నా. ఇది మాత్రం మర్చిపోకుండా మన వీడియో అయితే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో అయితే మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నా. ఇలాంటి ఇంకా మంచి వీడియోలు అయితే నేను ఇంకా మరెన్నో తీయాలనుకుంటున్నా. మీరైతే మర్చిపోకుండా మన వీడియోకి అయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. మీకోసం మంచి ఇంకో టాపిక్స్తో మంచి వెయిట్ చేస్తూ ఉండండి.